వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ఏలూరు జిల్లాలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుండి గాంధీ పేరును తొలగించడం బీజేపీ ప్రభుత్వం దేశ చరిత్రపై, గాంధీ ఆశయాలపై ప్రత్యక్ష దాడి చేస్తోందని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజనాల రామ్మోహన్ రావు మండిపడ్డారు. ప్రజల ఉపాధితో ముడిపడిన కీలక పథకానికి రాజకీయ లాభాల కోసం మార్చడం ప్రజా వ్యతిరేక చర్యగా పేర్కొన్నారు. ఆదివారం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. రేపు మొన్న పిసిసి ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో కూడా మన ఇన్ఛార్జ్ అయినటువంటి మాణిక్యం నిర్దేశం చేయడం జరిగింది. ముఖ్యంగా రేపు అంటే 11వ తేదీన ఉదయం దేశమంతా ఇవాళ నిరాహార దీక్ష చేయాలి. ఎందుకంటే మనం బడుగు బలహీన వర్కర్స్ అందరికీ అందుబాటులో ఉండాలని తీసుకొచ్చిన మహాత్మా గాంధీ నరేగా పథకానికి తూట్లు పొడిచాన్ని తీసివేయడానికి గత 10 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తూ ఇప్పుడు తీసివేయటం, కొత్తది విపి రామ్జీ అనే చట్టాన్ని తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ రేపు పెద్ద ఎత్తున దేశంలో వామపక్షాలని కలిసి వచ్చే వామపక్ష అందరితోటి కూడా మరి నిరాహార దీక్ష శిబిరాన్ని చేయడం జరుగుతుంది. బీజేపీ పార్టీ ఒక చాలా దారుణమైనటువంటి పేదలకి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అదేంటంటే MGNREGA అంటే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం, గ్రామీణ ఉపాధి పథకం. దీన్ని వారు చేస్తున్న మార్పులు ఏంటంటే ముందుగా మహాత్మా గాంధీ గారి యొక్క పేరుని తొలగించారు. దుర్మార్గమైనటువంటి ఆలోచన బీజేపీకి రావటం మన దేశ ప్రజలల్లా, భారతదేశంలో పౌరులలో కూడా సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి. పిసిసి పిలుపు మేరకు రేపు మొన్న పిసిసి ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో కూడా మన ఇన్ఛార్జ్ అయినటువంటి మాణిక్యం నిర్దేశం చేయడం జరిగింది. ముఖ్యంగా రేపు అంటే 11వ తేదీన ఉదయం దేశమంతా ఇవాళ నిరాహార దీక్ష చేయాలి. ఎందుకంటే మనం బడుగు బలహీన వర్కర్స్ అందరికీ అందుబాటులో ఉండాలని తీసుకొచ్చిన మహాత్మా గాంధీ ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలో శ్రీరామ్ నగర్ సింగరాయికొండలోని రామాలయం నుంచి బైక్ ర్యాలీ, రైల్వే రోడ్లో హిందూ సమ్మేళన కార్యక్రమం, సభ జరగనుంది. హిందూ సమ్మేళన కార్యక్రమం విజయవంతానికి మండలంలోని ప్రతి ఒక్క హిందువు కదిలి రావాలన్నారు. హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో కార్మిక హక్కుల సాధన కోసం నిర్వహించనున్న జిల్లా స్థాయి సదస్సు సంబంధించిన పోస్టర్ కరపత్రాన్ని దాస్యం వినయ్ భాస్కర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ కార్మికులకు వ్యతిరేకంగా 4 నూతన చట్టాలను తీసుకొచ్చి కార్మిక ఉద్యోగులకు కనీస హక్కులు లేకుండా కాలరాసే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో కార్మికుల పొట్టకొట్టి వారు ఆత్మహత్యలకు పాల్పడేలా చేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్మిక విభాగం నాయకులు నాయిని రవి, ఎంజాల మల్లేశం, కార్మిక సంఘాల ప్రతినిధులు బొట్ల భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. విభాగం మరి ముందుకు పోతుందన్నటువంటి విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. దీనికి తగ్గట్టుగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేమేం తక్కువ కాదు అన్నట్టు మరి ఇక్కడ కార్మికుల హక్కులను కాలరాస్తున్నది. మధ్య కాలంలో మీరందరూ కూడా చూస్తున్నారు, రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులు మంచిగా విశ్రాంతి తీసుకొని వారికి వచ్చేటువంటి బెనిఫిట్స్ తోని, పిల్లలతోని, మనవరాళ్లతోని విశ్రాంతంగా హాయిగా గడపవలసినటువంటి విశ్రాంతి ఉద్యోగులు కూడా మరి రోడ్లపైకి వచ్చి
ధర్నాలు స్ట్రైకులు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అండగా ఉంటది, వారి హక్కుల కోసం కూడా మేము పోరాడతాం అన్నటువంటి పరిస్థితి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. రంపచోడవరం నియోజకవర్గంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి ఉన్నప్పుడు పేద బలహీన వర్గాలకు ఉపాధి హామీ పథకాన్ని ఏర్పాటు చేసిన ఘనత కాంగ్రెస్కి చెందుతుందని హర్షం వ్యక్తం చేశారు. అలాగే ఉపాధి హామీ పథకానికి మహాత్మాగాంధీ పేరును పెట్టినందుకు గర్వంగా ఉందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం గాంధీ పేరును తొలగించడంపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ విభాగ అబ్జర్వర్గా నేను పనిచేయుచున్నాను. గాంధీ అంటే దేశ ప్రజలకు శాంతి, సమానత్వం, సత్యం, ప్రజలకు ఒక సాంకేతికం, ధైర్యాన్ని ఇచ్చినటువంటి మహాత్మా గాంధీ. అలాంటి మహాత్మా గాంధీని వీళ్ళ తూట్లు కొట్టారు. అంటే ఆ రోజు ఆర్ఎస్ఎస్ వాళ్ళే మహాత్మా గాంధీకి వెళ్ళి కాల్చి చంపేసినటువంటి పరిస్థితి ఉన్నాయి. ఈవేళ రెండోసారి మహాత్మా గాంధీ గారిని చంపడం కాదు కదా, భారతదేశ పౌరులందరికీ కూడా చంపేసిన పరిస్థితి ఉంది. ఈవేళ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కితే మన దేశ ప్రజలు ఏమవుతారు? ఈవేళ కరోనా వచ్చి బారిన పడినప్పుడు ఆ రోజు ఉపాధి హామీ గ్రామీణ చట్టాన్ని ఉండింది కాబట్టి ప్రజలందరూ కూడా ఐక్యమత్యంగా వెళ్ళి ఆ ఉపాధి పని అనేది చేసుకొని 3 కోట్లు గెలిపాడు. పేరు శ్రీమతి పాచిపెంట శాంతకుమారి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ విభాగ అబ్జర్వర్గా. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం అక్కినేని నాగేశ్వరరావు కాలేజీ నందు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి పండుగ ప్రాముఖ్యతను ప్రయోగాత్మకంగా వివరించేందుకు విద్యార్థులు వివిధ వేషధారణతో వేడుకల్లో పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా హరిదాసులు, గంగిరెద్దులు, భోగి మంటలు, చిన్నారులకు భోగి పళ్ళు పోయడం లాంటి సంక్రాంతి విశేషాలు అన్నిటినీ కళ్లకు కట్టేలా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. గత 2 ఏళ్ల కాలంలో పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయిందని స్థానిక ఎమ్మెల్యే దౌర్జన్య పాలన కొనసాగిస్తూ కూల్చివేతల పాలన సాగిస్తున్నారని హరీష్ రెడ్డి ఆరోపించారు. విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు హరీష్ రెడ్డి మాట్లాడారు. గత 2 ఏళ్లలో అక్రమంగా కూల్చివేతలు, దౌర్జన్య పాలన సాగిస్తున్నారని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్పై విమర్శలు చేశారు. ఎన్నికలలో సింగరేణి కార్మికులకు ఎమ్మెల్యే ఇచ్చిన హామీలు అమలుపరచడం లేదన్నారు. మాజీ కో-ఆప్షన్ మెంబర్ తస్లీమా బాను, మాజీ కార్పొరేటర్లు ఐతా శివ, అడ్డాల గట్టయ్య తదితరులు పాల్గొన్నారు. ఎన్టీపీసీ సంస్థ ఎన్నికల్లో వీళ్లకు కర్రు గాల్చి వాత పెడితేనే కాంగ్రెస్ వాళ్ళకి బుద్ధి వస్తుంది. ఎవరికి వాళ్ళు దందాలు చేయడం శురు చేసేది తప్ప నియోజకవర్గ అభివృద్ధిపై ఎవరికి అవగాహన లేదు, ఎవరికి పట్టు లేదు, ఆలోచన కూడా లేదు. కేవలము ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేద్దాము, వెనకాల నుంచి వసూలు చేద్దాం. మక్కాన్ సింగ్ గారు ఎన్నికల ముందు సింగరేణి ప్రాంతం అనుకోండి, మీరు సింగరేణి కంపెనీ అనుకోండి, ఎన్టీపీసీ సంస్థ అనుకోండి, లేకపోతే ఆర్ఎఫ్సిఎల్ అనుకోండి, ప్రతి ఒక్క సంస్థలో అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు లేకపోతే భూ నిర్వాసితులు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరితోని ఆయా సంస్థల మీద వాళ్ళని ఎగేయడము, వెనకాల నుంచి వెళ్ళి వాళ్ళతో లాలూచి పడిపోవడము, కోట్ల దండుకోవడం అటువంటి చర్యలు వాళ్ళ దివాలా తీయబోతుంది. అక్కడి నుంచి 10 కోట్లు తీసుకుపోయి ఇలా ఫుట్బాల్ మ్యాచ్లకు పెడతారు. ఇవన్నీ ప్రజలు గమనించండి. రేపటి రోజున కార్పొరేషన్ ఎన్నికలకు పోతున్న మనం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అధికార దుర్వినియోగం, అక్రమ సంపాదన, ఎమ్మెల్యే బెదిరింపులన్నింటినీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని
కాత్యాయని అమ్మవారు ఆలయ నిర్మాణానికి సాయం అందించండి, ఆలయ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కాండి అంటూ చెంగుపట్టి అడుగుతున్నారు శివపార్వతి. బాపట్ల పట్టణంలోని 13వ వార్డు ఎస్ఎన్పి అగ్రహారం విన్నకోట వారి హరిదిలో వేంచేసి ఉన్న శ్రీ కాత్యాయని శక్తి క్షేత్రం నిర్మాణానికి దాతలు ముందుకు వచ్చి గుడి నిర్మాణంలో భాగస్వాములు కావాలని శివపార్వతి కోరారు. దాతలు తామలు ముందుకు తెచ్చి గుడి నిర్మాణానికి తమ వంతు సహాయాన్ని అందిస్తే గుడి నిర్మాణం పనులు చేపడతామని ఆ భక్తురాలు చెంగుపట్టు మరి భక్తులకు వేడుకోవడం జరిగింది. శ్రీమాత్రే నమః. విజయ గణపతి మహాదేవుడు ఇక్కడ నిలిచి ఉన్నాడు. 2007లో ఈ స్థానంలో ఆ తల్లి స్వయంగా వెలిసి ఉన్నది. వెలిసి ఉంటే మాకు తెలియక మేమేమేమో చేపించాము. ఈ నేల కూడా ఇక్కడ తవ్వితే ఆ శివలింగం అని వాళ్ళందరూ పుణ్యాత్ములు కట్టి ఉండారు. అమ్మవారికి కూడా ఒక చెయ్యాలని నేను విన్నవించుకుంటున్నాను. మరి పెద్దలందరికీ మరీ బతిలాడుతున్నాను. నేనైతే ఇక్కడ ఈ నేల వదిలేశాను. అమ్మవారు ఉంది, నేను నమ్మినాక నాకు ఆ తల్లి భోజనం పెడుతుంది, కడుపు నిండా తింటున్నాను. అట్లాగే మీరు కూడా నమ్మి అమ్మవారికి సాయం చేస్తారని బతిలాడుతున్నాను. శ్రీమాత్రే నమః. విజయ గణపతి ఇక్కడ వెలిసింది శ్వేతనాగరాజు. ఈ చెన్నై అవతల నుండి నాగకన్యొచ్చింది. ఇప్పుడు ఆమె కాత్యాయని. బాపట్ల జిల్లా కేంద్రం నుండి హైదరాబాదు, బెంగళూరు, ఒంగోలుకు బస్ సర్వీసులు నడపాలి. బాగా పనిచేసిన అధికారులకు గుర్తింపు ఉంటుందన్నారు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్. స్థానిక జిల్లా కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు ఏపీఎస్ఆర్టీసీ ఆర్ఎం విమల డిపో మేనేజర్లతో ఆర్టీసీ అందిస్తున్న సేవలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆర్టీసీ బస్టాండ్ల నందు ప్రయాణికులకు సిట్టింగ్, వెయిటింగ్, త్రాగునీరు, మరుగుదొడ్ల వంటి సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ఆర్టీసీ అధికారులపై ఉందన్నారు. సూపర్వైజర్లు 4, పర్సనల్ డిపార్ట్మెంట్ 2, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ 2. వెహికల్స్ కూడా మినిమం 80% అన్నా మెయింటైన్ చేయాలి అనేది మనకి ఆర్టీసీలో రూల్ సార్. 80 ఎస్ సార్. అంటే రూట్ డిపార్చర్ ఎంత ఉండాలి? డిపార్చర్ అబౌవ్ 90 సార్. 100 ఫోటో పెట్టారు. ఇది మనం చూస్తే ఈ భాగం ఏముంది, ఈ బస్ స్టాండ్ ఈ ఎడ్జెస్ ఇది నీట్ గా ఉంది. ఐఎమ్ హ్యాపీ. ఐ వాంట్ అప్రిషియేట్ ఇట్. దిస్ ఇస్ బెస్ట్. ఇది బాగుంది. ఇట్లా అన్ని చోట్ల 2+5+3 అన్ని చోట్ల ఉండేటట్టు చూడండి. నెక్స్ట్ ఈ మొత్తం మనం ఒక రౌండ్ ఎందుకు పెయింట్ వేయించకూడదు? మీ అట్లాంటి రేపల్లె బస్సులు ఉన్నాయా? పల్లె వెలుగు సార్. మచిలీపట్నము అల్ట్రా పల్లె వెలుగు బస్ వస్తుంది సార్. ఎక్స్ప్రెస్ ఉందా? చీరాల టు రేపల్లె ఎక్స్ప్రెస్ ఎన్ని ఉన్నాయి? స్వామి వివేకానంద జీవిత సందేశం సర్వ మానవాళికి ఆచరణీయమని చీరాల రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు విఎస్ఎన్ మూర్తి అన్నారు. బాపట్ల జిల్లా కర్లపాలెం శ్రీ రామకృష్ణ సేవా సమితిలో స్వామి వివేకానంద 164వ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం మంగళహారతి, సుప్రభాతం, ప్రత్యేక పూజ, భజనలు, విష్ణు సహస్రనామ పారాయణం, శ్రీ స్వామి వివేకానంద అష్టోత్తర సతనమావళి, మంత్రపుష్పం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మూర్తి, తిమ్మరాజు, వెంకట సుబ్బారావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పెనుమోట్స బాపిరాజు, పార్వతమ్మ తదితరులు పాల్గొన్నారు. కళ్ళు తెరిచి నవ్వుతూ తల ఊపాడు. ఆ సప్తృషుల పురుషే స్వామి వివేకానంద. ఆ బాలుడే నేను అని చెప్పాడు రామకృష్ణ గారు. సో అవతార పురుషులు వచ్చేటప్పుడు రాముడు కానీ, కృష్ణుడు కానీ, రామకృష్ణుడు వారు కానీ కొంతమంది వాళ్ళని తీసుకొస్తారు. ఆయన అంటాడు, వీధి నాటకాలు వేసి వాళ్ళు వస్తారు, నాటకం ఆడతారు, వెళ్ళిపోతారు. ఇది ఎవరు గ్రహించలేరు. అలాగే వాళ్ళు ఉన్నంతకాలం మనం వాళ్ళు దేవుడిని నమ్మల. రాముడిని నమ్మలేదు, కొద్దిమంది నమ్మారు, కృష్ణుడు అసలు నమ్మలేదు. ఎక్కడ సీతాదేవి తప్పిపోతే ఈయన ఈ దూరటం ఏంటి? 100 యోజనాల సముద్రాన్ని ఆయన పట్టుకొని ఆయన శోకాన్ని స్వామి తలుచుకోవాలి. ఆయన చేసిన సేవకి భారతదేశానికి ఎవరు చేయలేదు. సన్యాసులు శంకరాచార్యుల వారు సన్యాసం తీసుకున్నారు. ఓం వివేకానంద స్వామినే నమః. ఓం పరవైరాగ్య సంయుతాయ నమః.
విశాఖ డైరీ పాల ఉత్పత్తిదారుల సంక్రాంతి బోనస్ చెక్కును జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సుజాతానగర్ క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సబ్బవరం, ఆరిపాక, గుళ్లిపిల్లి, పెందుర్తి బల్క్ కూలింగ్ సెంటర్లోని 106 గ్రాముల 8,600 మంది పాలు ఉత్పత్తిదారులకు 2.26 కోట్ల రూపాయల బోనస్ వారి బ్యాంకు అకౌంట్లకు జమ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విశాఖ డైరీ సబ్బవరం బోర్డు డైరెక్టర్ సరగడం శంకర్రావు, యూనిట్ మేనేజర్ ఏఆర్ ప్రభాకర్, పాడి రైతులు పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో పెందుర్తి PACS చైర్మన్ ఐతా సింహాచలం పాల్గొన్నారు. All the best. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. వేకా, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Mat. Your attention please. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం? వెంటనే మీ ప్లే స్టోర్లోకి వెళ్ళి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళ చుట్టూ చాలా గ్యాడ్జెట్స్, వాళ్లతో కమ్యూనికేట్ అయ్యేలా. అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన పాత పద్ధతులు వాళ్ల ముందు చెల్లవు. మీ స్కూల్లో మై టాకింగ్ ట్రీ ఉంటే పిల్లలకి ఇంటరాక్టివ్ గా నేర్పించొచ్చు. పిల్లలు ఎటువంటి ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం సుజాతానగర్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, జీవీఎంసీ జోనల్ అధికారులు, వార్డు కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని వార్డుల్లో సమగ్ర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈ నెల 20వ తారీఖున కమిషనర్తో సమీక్ష సమావేశం జరిగే అవకాశం ఉన్నందున వార్డు అధికారులు తమ వార్డుల్లో యుద్ధ ప్రాతిపదికన చేపట్టాల్సిన పనులపై దృష్టి పెట్టాలన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో పెందుర్తి జోనల్ కమిషనర్ శంకర్రావు, ఆగనంపూడి జోనల్ కమిషనర్ మనీషా త్రిపాఠి, 77 వార్డు కార్పొరేటర్లు బుట్ట సూర్యకుమారి పాల్గొన్నారు. పెందుర్తి నియోజకవర్గానికి సంబంధించిన వార్డు కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, కొంతమంది సీనియర్ నాయకులు, అలాగే పెందుర్తి జీవీఎంసీ పరిధిలో ఉన్న అధికారులు అందరితో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏదైతే జీవీఎంసీ కమిషనర్ గారు నియోజకవర్గ డెవలప్మెంట్ మీటింగ్స్ అని పెట్టుకుంటా ఉన్నారు, కూడా వార్డుల్లో ఖర్చు పెట్టకుండా ఏదన్నా కాస్త ఖర్చు పెడితే వాళ్ళు కార్పొరేటర్లు ఉన్న చోటే ఖర్చు పెట్టారు తప్ప 98 కార్పొరేటర్లు సమానాన్ని చూడలేదు. ఆ నేపథ్యంలో మేము అధికారంలోకి వచ్చిన 1 సంవత్సరంలోనే 24 నుంచి 25 మధ్యలో బ్రహ్మాండమైన అభివృద్ధిని చూపించాం. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు చేపట్టిన కార్యక్రమం
దీనికి అందరూ సహకరించాలని, అందరూ ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈ సమీక్షా సమావేశం పెట్టుకోవడం జరిగింది. అందరూ వచ్చారు, చాలా బ్రహ్మాండంగా మీటింగ్ జరిగింది. అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించారు. ఎంపీపీ అధ్యక్షతన ఎంపీడీఓ రఫీక్ ఖాన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పలు శాఖల అధికారులు వారి పరిధిలోని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు. ఎంపీడీఓ అధికారులు అభివృద్ధి పనులు అవకతవకలు లేకుండా సక్రమంగా చేయాలన్నారు. జెడ్పీటీసీ పెమ్మసాని ప్రసన్నలక్ష్మి కొన్ని గ్రామాల్లో విద్యుత్, శానిటేషన్ పనులు, నిధులు దుర్వినియోగంపై మండిపడ్డారు. అయితే సర్పంచ్ సోమకుమారి నిధుల దుర్వినియోగం జరగలేదని ప్రతిపాదించారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. అలాంటి వాటిలో సాధారణ రెగ్యులరైజ్ చేసుకునేదానికి అవకాశం కల్పించున్నారు. కాబట్టి 13, 14, 15, 16లో పండుగలు రాబోతున్నాయి. మీ అందరికీ తెలుసు, భోగి, సంక్రాంతి, కనుమ. ప్రభుత్వం ఆల్రెడీ స్వచ్ఛ సంక్రాంతి కార్యక్రమం కింద గ్రామాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించవలసిందిగా తెలియజేస్తున్నారు. మనం ఈ సంవత్సరం తీసుకుంటే 2026 వచ్చినాంచి మనకన్నీ కూడా మన మంత్రి గారు, దేవాదాయ శాఖ మంత్రి రామనాయుడు గారు మనకన్నీ కూడా కొత్త కొత్త ప్రాజెక్టులు తీసుకురావడం, రోడ్లు కానివ్వండి, మనకి ఎఫ్డిఆర్ వర్క్స్ కానివ్వండి అన్ని. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు మండలంలోని భుజంగేశ్వర స్వామి దేవస్థానంలో హిందూ బంధువులందరూ సోమనాథ్ స్వాభిమాన్ పర్వ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్, బజరంగ దళ్, విశ్వ హిందూ పరిషత్, ఇతర హిందూ బంధువులు పాల్గొని సోమనాథ్ ఆలయ విశిష్టత ప్రజలకు తెలియజేశారు. గడప లోపలే కులము, గడప దాటితే అందరం కూడా హిందువులుగా ఉంటూ మనకేమన్నా కూడా మనకు కులాలన్నీ ఉన్నా కూడా గడప లోపలే ఈ కులాలన్నీ ఉండాలి. గడప దాటిన తర్వాత మనందరం కూడా హిందువులుగా ఐక్యతగా ఉండి మన యొక్క సాంప్రదాయాల్ని, సంస్కృతిని కాపాడుతూ మనం అందరూ కూడా ఒక శక్తిగా ఉంటేనే రాబోయే తరంలో మనకందరికీ కూడా భవిష్యత్తు ఉంటుందని చెప్పి తెలుపుతూ ఓం నమః శివాయ. తిరుపతి జిల్లా చంద్రగిరి పట్టణంలో వెలిసిన శ్రీ మూలస్థానమ్మ ఎల్లమ్మ తల్లిని ఎమ్మెల్యే పులవర్తి నాని దర్శించుకున్నారు. మూలస్థాన ఎల్లమ్మ కొండ చుట్టూ మహోత్సవం పోస్టర్లను ఆవిష్కరించారు. మహోత్సవంపై ఆలయ కమిటీ సభ్యులు పెద్దలతో చర్చించారు. జనవరి 17వ తారీఖున ఎల్లమ్మ తల్లి కొండ చుట్టూ మహోత్సవగిరి ప్రదర్శన అత్యంత వైభవంగా జరగనుంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భద్రత, తాగునీరు, రవాణా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ మొక్కల చంద్రశేఖర్ రెడ్డి, ఆలయ ఈవో మమత, తహసీల్దార్ శివరామ సుబ్బయ్య పాల్గొన్నారు. కొండ చుట్టూ అనేది మనందరికి సంప్రదాయం. దాంట్లో ఎటువంటి ఇప్పుడే మన ఎన్సీఆర్ గారిని కొందరు భక్తులు చెప్పిన విధంగా ఎటువంటి యువత కూడా ఉత్సాహంతో ఉండేటప్పుడు కొంచెం డ్రింక్ చేసిన వాళ్ళు మనం కంట్రోల్ చేసుకుంటూ అట్లని వాళ్ళతో రచ్చలు లేకుండా పోతూ, అదేవిధంగా చెప్పిన టయానికి ఆ ఊరికి వెళ్ళి పూజలు చేసుకొని వచ్చేసి తొందరగా వస్తే బాగుంటుంది. దీన్ని చూసుకోవాల్సిన బాధ్యత మీరు మేజర్గా ఇక్కడ బోర్డుకు సంబంధించిన డైరెక్టర్లు, చైర్మన్ గారు, ఈఓ గారు దీన్ని ఎక్కువ చూడాలని కూడా మీ ద్వారా కోరుకుంటున్నా. పోవచ్చు దాన్ని కూడా చేస్తే అది కూడా బాగుంటుంది. కాబట్టి ఇక్కడ అందరూ కలిసి ఇక్కడ సతీష్ గారిని ఇక్కడ అందరూ నా ముఖ్యమైన వాళ్ళందరూ కూడా కూర్చుంటే ఒక 2 రోజులు 3 రోజులకి క్లియర్ అయిపోతారు. కాబట్టి చేయాల్సిన బాగా తీసుకోవాలని కోరుకుంటున్నా. మనందరూ పాల్గొని ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా జయప్రదం చేస్తూ ఇక్కడ ఉపాధి హామీ పథకం పేరు మార్పు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని జనగామ జిల్లా డీసీసీ ప్రెసిడెంట్ లఖావత్ ధన్వంతి డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకం పేరును జయరాంజీగా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను ఏకం చేసి భారీ నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ నిర్ణయాన్ని కూడా బేషరతుగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో టీపీసీసీ సభ్యులు లక్ష్మీనారాయణ నాయక్, నాయకులు బుచ్చిరెడ్డి, అభిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
యూపీఏ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఢిల్లీలో సోనియమ్మ పర్యటనకు వచ్చినప్పుడు అనంతపూర్లో ఊర్లన్నీ కూడా ఇండ్లు మొత్తం తాళాలు వేసి ఉంటే సోనియమ్మ ఎందుకు తాళాలు ఉన్నాయి, ఊర్లో ఎవరు మనుషులు కనబడతలేరు, మరి ఏం సంగతి అని చెప్పేసి అడిగితే అందరూ కూడా వాళ్ళ ఉపాధి లేక వలసలు పోయినారు కాబట్టి ఊర్లు మొత్తం కూడా తాళాలు వేసి ఉన్నాయని చెప్పేసి చెప్తే నన్ను ఆలోచించి ఇది దేశం మొత్తం కూడా ఇదే ప్రాబ్లం ఉంది, కేవలం ఇది ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్లో మాత్రమే కాదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఏవన్ తెలుగు న్యూస్. పార్టీని పూర్తిగా బలపరుస్తూ